ఎట్లా వస్తాను పడిచ 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 నేను అత్తింది ఎందుకు వచ్చినావు మరి గండికోట నగరం లోపల 7 అన్నగల్ల 7 అన్నగల్ల భూముల కాడ పంచాయతీ పడ్డాట ఆ పంచాయతీ గుమ్మడికాయ దాదాపు 50,000 రూపాయలు ఇస్తారు పంచాయతీ వాళ్ళకు గుమ్మడికాయంత బంగారం ఉన్ను 7 కోట్లు డబ్బిస్తానన్నారు అయ్యో మీరు అట్లా అడ్డే పోపోయినా అయ్యా అయ్యో నీతో చెప్తున్నా నాతో చెప్తున్నా నచ్చిందంటే నాతో చెప్పకుండా ఏమైతుంది అయ్యా ఆడి వేరక వీడియో కాల్ చెప్తే అలా మాట్లాడబోతున్నా నీతో అంటే మాట్లాడితే మా తమ్ముడు మా చెల్లెతో మా తమ్ముడితో చెప్పుకుంటున్నా ఏంది చెల్లో తమ్ముడో అని నువ్వు ఇక్కడనే ఉంటే ఎట్లా బతుకుతావు అయ్యా మనం అందరం ఎట్లా బతుకుతాం చెప్పు నేను లేనా నాకు నిలవరా నేను ఎటువైంది అయ్యా నేను నచ్చిందా హరి హరి శ్రీహరి రాఘవులే సీతారాంగ మరి పిల్లగా మరి రోజు మరి గట్కేశ్వర గ్రామంలో జరిగే పండుగ ఆత్మగల్ల మరి గుండువారి సంస్థానం మరి అటువంటి గుండు నరేష్ గారి మరణము సందర్భంగా తన ఆత్మశాంతి కొరకై ఏ లోకాన ఉన్న నరేష్ గారు సక్కంగా స్వర్గంలో నిలబట్టంగాని తన ఆత్మశాంతి కొరకై మరి రోజు ఆత్మగల్ల మరి నాయనమ్మ అంజమ్మ మరి అటువంటి ఒక ఆత్మగల్ల మరి అమ్మమ్మ యాదవ్వ మరి అమ్మ నాన్న మరి అమ్మ అనిత నాన్న భార్య సుకన్య మరి కొడుకు మనీష్ మరి కొడుకు హనీష్ ఆత్మగల్ల బిడ్డ యన్షిక మరి ఆత్మగల్ల పెద్ద మరి తమ్ముడు మరదలు మరి తమ్ముడు మహేష్ మరి మరదలు నిఖిత మరి అన్న తమ్ముడు మరి ఆత్మగల్ల తమ్ముడు సురేష్ మరి ఆత్మగల్ల బంధుమిత్రులు మరి వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఏలోగా వెళ్ళిపోయాడు నరేషు అని వీళ్ళందరూ కలిసి కథ చెప్పించిన దాతలు కథ చెప్పించిన వారి పేర్లు శ్రీనాథమ్మ గౌడు మరి ఆత్మగల్ల మరి బోడుప్పల్ నాగినమ్మ గౌడు మరి తోటి గణాదులు వీళ్ళందరూ కలిసి రామరామన్న సంకీర్తన జరిపించి
ప్రశ్నిస్తున్నారు. ఏ లోక వెళ్ళిపోతివి నరేష్ నీ బాకి తీరను నువ్వు లేని నీళ్ళు చిన్నవాయనా మలుగు నీకేడ దొరికి ఈడు గాని ఏడుల ఈడు వాసిపోతివా నరేషు ఏ తొవ్వలన్నవయ్యా నా తల్లి అనితమ్మా నా తండ్రి అంజనేయుడు నా కొడుకు లేదని నా తోవ చూసి కన్నీళ్లు తీసినాడు ఆరు ఏడు తల్లని ఎరవలయ్య కుర్రి నాగినమ్మ గౌడు నేను వెళ్ళిపోతున్నా నేను మన ఇంటి భూమి మీద ఉన్నట్టి రోజు నా ఇంటికి మీరొచ్చి
నా బలగం వచ్చిరు నాకేమో పర్వా నాకు కాకి బలగము నా ఇంటికి వచ్చిరు నా ఇల్లు ఏరుకుంటారని నేను సంబరపడ్డ సంతోషపడ్డాను ఇవల్ల నా ప్రాణం పోవంది నాగినమ్మ గౌడానికి వచ్చిన శ్రీనాథమ్మ గౌడానికి వచ్చిన నా కొడుకుని నా ఎందు కొడుకుంటే ఓడగొట్టుకున్నాయి నా తల్లి నా తండ్రి నా కొడవగాడిగా చేయడు మీరందరూ మీరు ఎప్పుడు నాగినమ్మ గౌడు శ్రీనాథమ్మ గౌడు మీరే అక్కయ్యలు మీరే అన్నములైన మీరే అవ్వైన మీరే అయ్యైన మీరే నేనున్నాడు నా ఇంటి నిండా మీరు వచ్చి ఉంటే నాకు కాకి పలగమనుకున్నా నాకేం పరమనుకున్నా మరి అటువంటి నాగిని తోటి గణాదులతోటి నేను అటువంటి సంపూర్ణంగా చిన్నారి మాటలు చింత పువ్వుల సాయ గడిపిన బంగారు మాటలు పంచు పువ్వుల సాయ నా మాట మూగబోతుంది నా గణాలు లాలా నేనేసిపోతుంటే నా బాగి తండ్రి ఆత్మగల్ల నరేషు ప్రాణం పోవంగా తోబుట్టిన తమ్ముడు అటువంటి తోడబుట్టిన తమ్ముడు ఆదిగచ్చిర్రు తమ్ముడు ఓ తమ్ముడా సురేషు తమ్ముడా మహేషు ఓ మరదలా నిఖితవ్వా నిలబోతన్న నా పిల్లలు పిన్ని చిన్నమ్మ బాబాయ్ అని నీ చుట్టూ తిరిగినాడు మీ ఇంటికి వచ్చిన్నాడు మీరు కొట్ట కుర్రి తింట కుర్రి మోపగించ కుర్రి తినేది కట్టుర్రి తాగేది పోయిర్రి మీరు ఒక్క మాట దూసరిస్తే నా కొడుకులు నా బిడ్డ మా చిన్నమ్మకి మాట అన్నది మా బాబాయిలు చూడంటారు మా డాడీ లేరు మేము అయ్యలేని పిల్లలు అయినాము ఓ దేవుడా మాకేమో రాకరాసినము తండ్రి మా డాడీకి ఇప్పుడు మా బిడ్డ వీళ్ళకి మాట పోవునని నా పిల్లలు ఎడతారు తమ్ములారా సురేషు మహేషు నిరబోతుంటే మన తల్లిదండ్రులు ఉంటారు నా పిల్లలు ఉంటారు తమ్ములారా ఓ మొదలాడికి తమ్మ మీ అక్కుంటానికి మీ అక్క పైనవే
మరి తోటి గణాదులు ఆత్మగల నాగినమ్మ గౌడు, శ్రీనరమ్మ గౌడు, ఆత్మగల తమ్ముడు సురేష్, మహేష్, మరదలు నిఖిత, మరి ఆత్మగల మరి నాయనమ్మ అంజవ్వ, మరి అమ్మమ్మ యాదవ్వ, మరి అమ్మ అనితవ్వ, నాన్న హజనేయులు, మరి భార్య సుకన్య, మరి ఆత్మగల్ల కొడుకులు, మరి ఆత్మగల్ల కొడుకు మనీష్, కొడుకు వటగొంటి హనీష్, మరి ఆత్మగల్ల బిడ్డ, మరి బిడ్డ యశికవ్వ, మరి వీళ్ళందరూ కలిసి ఈ రోజు మా నాన్న నరేషు ఏ లోకాన ఉన్న సక్కంగా స్వర్గంలో నిలబట్టనని తన ఆత్మశాంతి కొరకై రామరామన్న సంకీర్తన జరిపిస్తున్నారు. ఈ రోజు ఇక్కడో హైదరాబాద్ లో మరి అటువంటి గట్టేశ్వర గ్రామంలో మరి ఒక వారం రోజుల క్రితమే అన్నా తప్పకుండా కథకు రావన్నని ఫోన్ చేయడం జరిగింది. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కేకుమట్ల మండలం, గ్రామం గర్మిన్లపల్లి సల్పాల సతీష్ యాదవ్. సల్పాల సతీష్ యాదవ్ అంటే నేనే. మరి ఈ రోజు ఇక్కడికి రప్పించడం, ఈ కథ ఇప్పించడం జరుగుతుంది. మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు. ఇక్కడ రప్పించిన దాతలకు మరి ఆయుర ఆరోగ్యాలు కలిగి, ఈ కథ ఇప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి, సుఖ సంతోషాలు కలిగి, అష్టభాగ్యాలు కలిగి, ఆలోగినట్టు వాళ్ళు వంగి తొవ్వల దేవుడు తోడై ఉండి దాపన దేవుడు ధైర్యం చెప్పి నాటివాడు సుఖనై పగవాడు బాంధవై చనిపోయిన నరేషు తన తల్లిదండ్రికి తాతయ్య మమ్మల్ని అటువంటి అమ్మలకు తలంత బలిగానికి కొడుకులకు బిడ్డకు భార్యకు అన్నదమ్ములకు అటువంటి వదనమరణలకు కూడా తలంత బలిగానికి మరి తోటి గణాదులకు కళ్ళ నీడల్ల కనబడి శివుని ప్రాణాల కాడ హమర జ్యోత వెలుగనీంద్రి ఓ తల్లులారా హరి హరి చేతులు పెట్టి ఏనాడు అటువంటి ఇద్దరు అన్నదమ్ములు అటువంటి పైన ముచ్చాల శిరవంతకు రాజ్యము ముచ్చాల శిరవంతకు అటువంటి పంచాయతీ చెప్పడానికి వెళ్ళిపోతున్న వారు ఇద్దరు అన్నదమ్ములు బాబా సూర్యవతి అటువంటి పూలవతి శామంతి దేవి తమ్ముడు పైన శివశ్రీల రాజు నా శల్య శివనీల దేవి పైన చెప్పి ఎటువంటి కొట్టకుని తిట్టకుని కోపగుంచకుండా ఎటువంటి భార్యల చేతుల్లో పెట్టి అమ్మ జోడు పెద్ద పుల్ల రీతిగా గుప్పించి గుర్ర వేసుకొని గుర్రాలు వీళ్ళ కొలువు తీరి అమ్ములు మాత్రం అనేవి తెల్లగా రాజ్యం వెళ్ళిపోదావా అని ఎట్లా బయలుపోతున్నారు ఇద్దరన్నదమ్ములు బయలుపోయాడే తోడ పుట్టిన చెల్లి అటువంటి శ్రీవల్లి దేవి కళ్ళ చూసింది అన్న కళ్ళ చూసి అన్న అన్న బాలవతి మహారాజు సూర్యసేన మహారాజా ఎడికి పోతున్నారు వాళ్ళు గుర్ర వేసుకొని
మేము పోయేది కాదు సెల్లె పరాయి రాజా పంచాయతీ ఎప్పడానికి పోతున్నావు సెల్లె నీ నోట సెల్లు పెట్టినట్టయితే సెల్లె సేవంగా పోయి లాభంగా ఆస్తావు సెల్లె తమ్ముడా శివసేన మహారాజు ఓ సెల్లె శివదేవి నీ నోట దీవించి ఆర్తి పెడితే సేవంగా పోయి లాభంగా వస్తామని చెప్తున్నారు శివనీలదేవి కళ్ళ చూసింది ఓ అన్న బాలవద్ది మహారాజు సూర్యవద్ది మహారాజా మీరు పరాయి రాజ్యం పంచాయతీ దింపడానికి వెళ్ళిపోతున్నట్టు అన్న మీరు పోతే అన్న ఎన్ని రోజులు గడుపుతుందో అన్న ఇక్కడ మాకు ఉండే పడి కావాలని చూసుకొని మేము ఆధారపడి ఉండన్నా ఈ ఉండే పడి అయ్యను చూసుకొని ఆధారపడి ఉండన్నా మీతో మేము వస్తాము అన్నయ్యో మీతోటి నేను వస్తా అన్నయ్యా సెల్లే మీ మొగోళ్ళు సెల్లే మీ పంచాయతీ పోతున్న సెల్లే ప్రజల కళ్ళ చూసి వీళ్ళే మొగోళ్ళు ఆడదాన్ని తీసుకోవచ్చా గురువు బంగారు గురువు చంద్ర సెల్లెలు వాళ్ళ రాజ్యాన్ని సెల్లె మాయపడచ్చు సెల్లె నీకు నామర్తే నాకు నామర్తే సెల్లె వీళ్ళే మొగోళ్ళు ఆడదాన్ని తీసుకుని వచ్చినట్టు సెల్లె తమ్ముడా శివసేన మహారాజు సెల్లె పైన తమ్ముడా లోపల మీరుండ్రు తమ్ముడా సేవకు పోయి లాభంగా వస్తామని చెప్పడానికి తమ్ముడు అన్న బాలవతి మహారాజు ఎంపే మహారాజా అన్నెల ఎంపే పంచాయతీ ముండేడు ఎంపీ ముండేడు ఎంపే పంచాయతీ ఎంపీ వారవేళ్ళ ముందుగా మా మొక్క చూసుకొని వస్తాం కానీ ఏడాదన్నం పెట్టు ఓ తమ్ముడ శివసేన మహారాజు ఓ చెల్లె శివుల దేవి బాలవద్ది మహారాజు సూర్యసేన మహారాజు గండికోట లోపల ఏనాడు వచ్చను నీ కూసుంటే కూర్చి బిళ్ళేస్తున్నారు వీళ్ళ సంగతి విచ్చోట ఉండగా ఆ పాప కారు ఉండరు పచ్చి కారు ఉండరు ఇద్దరు పిల్లలు బయటికి పోతానే పోయే పిల్లలు ఒక రోజు 2 రోజులు 3 రోజులు సిద్ధు ఎవరికన్నా ఎవరి పిండ మా అమ్మవారైతే లేరు మా అమ్మవారు రాకముందు పిల్ల చంపినట్టయితే పిల్లవాళ్ళని ఓడిపోతుందా అని పని చేసిండ్రు ఆడబిడ్డ ఏనాడు బయటకు వేయచ్చు లోపల ఏనాడు ఊగుతున్నారు ఆడబిడ్డలు కన్నా చూసింది చెప్పరాని పనులు చెప్పి చెప్పలు కొడితే ఇచ్చేది బాయిలు చెర్ల సత్తి పిల్లవాళ్ళని ఓడిపోతుందా అని ఆడబిడ్డ వేడి అంటున్నారు ఆడబిడ్డ ఇలా ఏనాడు ఉయ్యాల లోపల కూసుడు ఉయ్యాలో చెప్పాలని ఏనాడు ఊగుతా అంటే ఆడబిడ్డను చూసిండ్రు ఆడబిడ్డ శివలీలా ఏం చేస్తున్నావు బిడ్డ హోంవర్క్ చేసుకుంటున్నావు అదినే ఇగో ఇవాళ సండే చల్లగా జ్వరం వచ్చింది ఎక్కడి పని అక్కడనే ఉన్నది ఆ ఆకులుడు బియ్యం పెట్టలే
వదినే నేను హోంవర్క్ చేసుకుంటానా వదినే నాకు ఆ పని ఇయ్యరాదు నాకు ఆకి ఉడవరాదు వదినే కడుపు కాలా చెప్పక చెప్పక పని చెప్తే సీపీ నడిసిన ఆలపోయిన పులవతి కల దోసి అదే పుట్టినప్పుడు అవతారు పెట్టినప్పుడు ఆడదంతా ఏమంటారు అమ్మ లేకున్నా అమ్మాయి సాగుకున్నా బిడ్డ లేకుండా బిడ్డ లేక ఉంచుకున్నా అమ్మాయి సాగుకున్నా రేపు గిట్టానికి పెళ్లి చేస్తే లోపలేమంటారు వదిన పూల వాటి ఉన్నాయి చామంతి ఏమున్నది అవ్వలేకున్నా అయ్యలేకున్నా ఇద్దరు వదనాలు ఉన్నారట వాళ్ళకి సిగ్గు లేదా వాళ్ళకి మానవ లేదా అంటారా బిడ్డ అంటారా పనులు చెప్పాలి పని నేర్చుకోవాలి ఏమన్నా అంటే బయటికి పోతాం వచ్చి ఉయ్యాలో జంపాలవుతాను నాడు ఊడ్చేస్తుంది కన్నా వంటి పెడితే